ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రథోత్సవంలో శ్రీ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బ్రహ్మోత్సవ సంబరం. తిరుమలలో ఈ నెల 24 నుండి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. స్వామి పుష్కరంలో తెప్పోత్సవాల ట్రయల్ రన్. ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. సింహవాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైభవం. యాదగిరిగుట్టలో స్వామివారి ఉత్సవ సోయగం. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నృసింహునికి సూర్యప్రభ వాహనం. చిన్న అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి సింహవాహన సేవ. దివ్య భవ్య మహారథంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి మహారథోత్సవం వేడుకగా జరిగింది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి రథోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి పూజాధికాలను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం రథాంగ పూజలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఆపై చక్కని రథంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణలు, కళా బృందాల అద్భుత కళా ప్రదర్శనల నడుమ జూబ్లీ హిల్స్ ఆలయ వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మహారథోత్సవం ఆత్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. తిరుమలలోని శ్రీవారి పుష్కరంలో ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. ముందుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెప్పలో కొలువు తీర్చిన శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ట్రయల్ రన్లో ప్రత్యక్షంగా పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాసరావు, సుధాకర్,
డిప్యూటీ ఇంజనీర్ చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తెప్పోత్సవాలకు తెప్పను సిద్ధం చేశామని 5 రోజుల పాటు స్వామి పుష్కరిణిలో తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. నమో వెంకటేశాయ. ఈ నెల 26వ తారీఖు నుంచి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తెప్పని కూడా ట్రయల్ రన్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ విభాగాలు అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు టెంపుల్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఎంత వెయిట్ ఉండాలి, ఎన్ని రౌండ్లు వేస్తాం అన్నది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాబట్టి అలానే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ ఒక ట్రయల్ రన్ చేసి ఎలా ఉందా అనేది చెప్పి ఈరోజు ట్రయల్ రన్ చేయడం జరిగింది. అంతా కూడా బాగా సమర్థవంతంగా చేశారు. అలానే 26వ తారీఖు నుంచి 27, 28 అలానే 1వ తారీఖు, 2వ తారీఖు 5 రోజులు ఉంటుంది. ఫస్ట్ 3 రోజులు 3 రౌండ్స్ ఉంటుంది. లాస్ట్ 2 రోజులు 5, 7 మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగా అందరికి కూడా ఒకసారి మళ్ళీ కూడా అందరూ కూర్చొని ప్లానింగ్ ప్రకారం అనుకున్న విధంగా వస్తుందా లేదా అని చూసి అందరూ కూడా అప్రూవ్ చేసిన తర్వాత అలానే దాని యొక్క ఫిట్నెస్ని కూడా అప్రూవ్ చేసి వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఇవి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించిన అర్చకులు సింహవాహనంపై వేంచేపు చేసి పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో స్వామివారికి సింహవాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు మక్కువ భజనలు సలుపగ ముక్తినొసగు వైకుంఠమిది. రక్తిని శ్రీ నరహరి నివాసమై శక్తి గొలుపు శ్రీ యాదగిరి. నిరతము దాసుండై వరదుడు మది నిలిపి వేడుకొను యాదగిరి. నిరతము దాసుండై వరదుడు మది నిలిపి వేడుకొను యాదగిరి. పరమంబైనది భాగ్యాన్వితమై భవతారకమీ యాదగిరి. అదిగో గాంచుము యాదగిరి, ముదములనొసగే యాదగిరి. అదిగో గాంచుము యాదగిరి, ముదములనొసగే యాదగిరి. ముక్తిధామమీ యాదగిరి, ముక్తిధామమీ యాదగిరి. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ కనుల పండుగగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని దివ్యంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను గావించిన అర్చకులు సంప్రదాయ పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ క్షేత్ర వీధులలో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన సాతులూరి తాండవ కృష్ణమూర్తి అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్కు 10,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంకు సంబంధించిన డీడీని దాత అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం చిన్న అహోబిలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దిగువ అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఆలయంలో అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు.
ఆపై శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించి శౌర్యానికి ప్రతీకైన సింహవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం హారతులు అందజేశారు. ఆపై భక్తుల నమో నారసింహ నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ చిన్న అహోబిలం క్షేత్ర వీధులలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి సింహవాహన సేవ కన్నుల పండుగ జరిగింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ లో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భాగ్యనగర వాసులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అనన్య సూర్పనేని ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. అదేవిధంగా ఇందిరా మయూరి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కుమారి యుక్తా బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతం అలరించింది. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాలలో స్వామివారి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఆర్ఎస్ గార్డెన్స్ లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో బృందావనానికి నిర్వహించిన అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో నెలవైన తొండమాన్పురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తిని కల్కి అవతారంలో సర్వాలంకార శోభితంగా అశ్వవాహనంపై కొలువుదీర్చిన అర్చకులు పూజాధికాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి అశ్వవాహన సేవ దివ్యంగా జరిగింది. పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలపారిజాతమై ఇంపారగ చెలగినాడు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించే స్థాయిలో నాణ్యమైన శిక్షణ అందించాలని టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధ్యాపకులకు సూచించారు. సోమవారం ఆయన శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్న టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్కు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పద్మావతమ్మ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కళాశాలను పరిశీలించారు. ముందుగా కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, ఫార్మాస్యూటికల్, కెమిస్ట్రీ ల్యాబ్లను పరిశీలించి విద్యార్థులను తయారు చేసిన వివిధ రకాల మందులను పరిశీలించి వాటి వివరాలను ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటించి కళాశాలలో జరుగుతున్న విద్యాబోధన, హాస్టల్, వసతి, భోజన సదుపాయాలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఈఓ విద్యార్థినులతో ముచ్చటిస్తూ ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, టీటీడీ నుండి పూర్తి సహకారం అందుతుందని, అందుకు తగిన విధంగా ప్రతిభను కనపరచాలని విద్యార్థినులకు సూచించారు. ఆపై కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి కెరీర్ గైడెన్స్, నాణ్యమైన ఫలితాలు, ఉపాధి అవకాశాల సాధన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల కావడంతో సాంకేతిక నైపుణ్యాభివృద్ధిపై మరింత శ్రద్ధ అవసరమని తెలిపారు. తరచూ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థినుల్లో ప్రేరణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. అనంతరం కళాశాలలోని లైబ్రరీని పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే అధ్యాపకులు సమిష్టిగా కృషి చేయాలని, నాణ్యమైన ఫలితాలు సాధించేందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈరోజు ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీని విజిట్ చేయడం జరిగింది. సో చాలా బ్రహ్మాండంగా టీచర్స్, వాళ్ళు లెక్చరర్స్ అందరూ టీమ్గా పనిచేసి మంచి ఎడ్యుకేషన్ తెస్తున్నారు. కానీ స్టిల్ ఇంకా టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వాడుకొని అండ్ ద పీపుల్, బికాజ్ దిస్ ఎ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఆఫ్టర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాకుండా దాని తర్వాత కూడా అలాంటి ఓరియంటేషన్ వాళ్ళకి ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ యొక్క టెక్నికల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్థాయికి వచ్చినప్పుడే రియల్ అర్థం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కొంచెం ఓరియంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కెరియర్ గైడెన్స్ మీద కూడా ఫోకస్ చేయమని చెప్పాం. ఇదే కాకుండా రిజల్ట్స్ మీద కూడా 100% 100% రిజల్ట్ రావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆల్సో షుడ్ ప్రమోట్ సైమల్టేనియస్లీ. ఏదో రిజల్ట్స్ వచ్చినాయి అని కాకుండా క్వాలిటేటివ్ రిజల్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పాం. అండ్ దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్, స్మాల్ ఇష్యూస్. అది కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్స్ కొన్ని తక్కువ ఉన్నాయి. డెఫినెట్గా అవి అరేంజ్ చేయడానికి మేము వెంటనే చర్యలు తీసుకుంటాం. సో ఇక్కడ ఎంటైర్ టీటీడీ బోర్డ్, ఈఓ గారి సహకారంతో మరి మీకు ఈ సమస్యలు ఖచ్చితంగా చిన్న సమస్యలు తీరుస్తాం. కానీ అల్టిమేట్గా
మరి ఇక్కడ రిజల్ట్స్ కానీ, కెరీర్ గైడెన్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే విధంగా కానీ మరి వాళ్ళందరి పిల్లలకి మంచిగా చెప్పాలని మరి ఆల్ లెక్చరర్స్ టీమ్ మెంబర్స్కి చెప్తూ సో వెంటనే అవి ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళని కోరుకుంటూ మీ ద్వారా మరి వాళ్ళు కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నెల్లూరు నగరంలోని మూలాపేటలో వేంచేసిన భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ వేడుకగా జరిగింది. ఉత్సవ సమయంలో అలసిన స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పాలు, పవిత్ర పత్రాలతో అలంకరణలు జరిపి మధుర పదార్థాలను నివేదించి శయనోత్సవం, ఏకాంత సేవా ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శయన మండపంలో ప్రత్యేకంగా పుష్పమాలలతో అలంకరించిన ఊయలపై ఆది దంపతులు భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు శాస్త్ర సంప్రదాయాలతో ఏకాంత సేవను మంగళకరంగా నిర్వహించి హారతులు అందజేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో భక్తుల ఇలవేల్పుగా కొలువుదీరి అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారు అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివ కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఆది దంపతులు శ్రీ శివపార్వతుల ఉత్సవమూర్తులను అర్చకులు వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం శాస్త్ర సంప్రదాయ క్రతువులతో పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శివపార్వతులకు కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు జయ జయ మహాదేవ నామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని తిలకించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాంతి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఎంతో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని మండపంలో ఈ విశేష క్రతువును జరిపారు. తొలుత కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై అధికారులచే సంకల్పం చేయించారు. తరువాత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ సోమస్కందమూర్తికి, శ్రీ వినాయక స్వామికి, శ్రీ కాళహస్తిలకు, ఇతర పరివార దేవతామూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో మహాశాంతి అభిషేకాన్ని జరిపారు. ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 77,803 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,766 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.